భువన్ బాబాయ్, భువన్ బాబాయ్. ఈ భీమరావు ఇంకా రామ్జీ నన్ను చూశారంటే నన్ను వెళ్ళనివ్వరు. ఇంక నేను వాళ్ళని వదిలిపెట్టను. హైగారు, హైగారు, సాహెబ్, హైగారు, మా ఇంట్లో భువన్ ఉంటాడు కదా, మీ అందరి మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరాడు. అది మరీ మంచిది. మీ జాతి వాళ్లలో ఒక వ్యక్తిలో అంత ధైర్యం ఉందంటే వాడేమీ మా దగ్గర ముష్టడుకోవటం కేవలం పగ తీర్చుకోవడానికి వస్తున్నాడు. మతిపోయినట్టుంది అయ్యగారు, వాడికి పిచ్చి పట్టినట్టుంది. వాడు వాడు మీలాంటి పెద్దవాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు. హితేష్, ఒంటెకు దాని స్తోమత ఎప్పటిదాకా తెలియదంటే అది కొండ కిందకి రానంత వరకు దాన్ని పగ తీర్చుకోవడానికి రానివ్వు. మేము దాని లెక్క చాలా బాగా సరి చేయగలం. ఇక ఆ లెక్క మాకు కూడా గుర్తుంటుంది, అలాగే మీ అందరికీ కూడా. ఇక నువ్వు వెళ్ళు. సరే అయ్యగారు. సాహెబ్, నమస్కారం. నమస్కారం అయ్యగారు. ఉల్లాస్ గారు, మీరు ఏదో ప్రమాదకరమైంది ఆలోచిస్తున్నారు. చెప్పండి, మీరేం ఆలోచిస్తున్నారు? అర్థమైందా? మీరు ఆలోచించింది అద్భుతంగా ఉంది, నిజంగా అద్భుతం. సరే మరి, ఏం చెప్పానో అది చెయ్యి. అయిపోతుంది. అయిపోయిందనే అనుకోండి. ఈ భువన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమో. పంతం బట్టి ఒకవేళ తను ఏదైనా తప్పు చేశాడంటే చాలా పెద్ద సమస్య అయిపోతుంది. నాకైతే చాలా బెంగగా ఉంది. అసలు దేని గురించి బెంగపడుతున్నావు? అసలు ఈ భీమరావు అలాగే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు ఇంతగా ఎందుకు బెంగపడతారు? ఎందుకు పుడతారంటే వాళ్ళకు అనిపిస్తుంది వాళ్ళు చెప్పిన ప్రకారం ఎవరెవరు నడవలేరో వాళ్ళందరిది తప్పని. అందుకే సలహాలిస్తూ ఉంటారు, బెంగ వ్యక్తం చేస్తూ ఉంటారు. జనార్దన్ అన్న, హితేష్ అన్న, ఈ సమయంలో భువన్ ఎంత కోపంగా ఉన్నాడనేది మీరు ఏమాత్రం ఊహించలేరు. గుర్తుంచుకోండి, మనిషి కోపం పెరిగి పిచ్చిగా మారిపోయిందనుకోండి, తను తప్పు ఒప్పుల మధ్య తేడాను గ్రహించడం మర్చిపోతాడు. ఇదంతా నాకెందుకు తెలుసంటే ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉండేవాణ్ణి. సతారాలో నాకు కోపం వచ్చినప్పుడు నేను కూడా ఇలాగే పరిగెత్తేవాణ్ణి, అంతా సర్వనాశనం చేసేవాణ్ణి. ఎవరు ముందుకు రాకండి, లేదంటే మీ తలలు ఒక్కొక్కటిగా పగిలిపోతాయి. అప్పుడు భీము రామ్జీ కలిసి ఇదిగో ఇప్పుడు ఇతను మొదలు పెట్టేశాడు. అసలు మీరంతా ఇలా ఎందుకు చెప్పారు? ఈ ప్రపంచం, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ రామ్జీ ఇంకా భీమ్ సృష్టించారని, ఇక మేమందరం వీళ్ళ దయవల్లే బ్రతుకున్నామని. అయిపోయిందా? భీమ్, నువ్వు కాలేజీకి వెళ్ళాలి కదా, వెళ్ళు. రమా, లక్ష్మి, మీరు పనిలోకి వెళ్ళాలి కదా, వెళ్ళండి. వీళ్ళ ఉపన్యాసాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. కానీ నాన్న, ఇప్పుడు భువన్ బాబాయ్ని వెతకడం అవసరం. ఒకవేళ మనం ఇక్కడి నుంచి వెళ్ళామంటే. భీమ్, మేమంతా లేమా? మేమంతా చూసుకుంటాం. భువన్ను వెతుకుతాం, మాట్లాడతాం. మీరందరూ వెళ్ళండి. పదండి. కానీ భువన్ ఇప్పుడు ఎక్కడని వెతకాలి? అసలు మీరంతా ఏం వెతుకుతారు? నువ్వు ఎలా చెప్తున్నావంటే భువన్ ఏదో 4-5 ఏళ్ల పిల్లాడన్నట్టు తను ఎక్కడో తప్పిపోయినట్టు.
ఇక్కడే ఎక్కడో ఉండి తీరాలి. ఒక్కసారి దొరికితే చాలు. ఇదే ఆ ఫైల్, ఇందులోనే ఉంది. సార్ తన పన్నులన్నింటినీ లెక్క రాసి పెడుతుంటాడు. సార్ ఇందులో ఏదో ఒక తప్పు ఖచ్చితంగా చేసుంటాడు. ఒకవేళ ఈ ఫైల్ భీమ్కి దొరికిందంటే వాడు అలాగే వాళ్ళ లాయర్ కలిసి ఏదో ఒక మార్గం తప్పకుండా వెతుకుతారు. భీమ్ కాలేజ్కి వెళ్ళే సమయం అయింది. దారిలోనే ఎక్కడో కలిసి తీరాలి. ఏ బాలా, బాలా కొంచెం మంచినీళ్ళు తీసుకురా. ఈ ఫైల్ కింద ఎందుకు పడి ఉన్నాయి? ఏ బాలా, సార్ ఫైల్ లేదేంటి? బాలా, బాలా, కొంపదీసి ఈ పని బాలా చేయలేదు కదా? సూర్యకాంత్ చెప్పింది నిజమే. చాలా పెద్ద జాతి వాడై ఉండి చిన్న జాతి వాళ్ళకు సహాయం చేస్తున్నాడు. ఒకవేళ సార్ ఫైల్ తీసుకొని వాళ్ళకు సహాయం చేయడానికి వెళ్ళలేదు కదా? బాలా, ఈ రోజు నువ్వు బతకవు. బాలాన్నయ్య, మీరు నీకోసం ఒకటి తెచ్చాను. చూడు, ఏముంది ఇందులో? కొన్ని ముఖ్యమైన కాగితాలున్నాయి. బహుశా నీకు పనికి రావచ్చు. మీ ఆఫీస్లో చెప్పే దీన్ని తీసుకొచ్చారా? లేదు. అయితే అన్నయ్య, ఇది పాపం, ఇది దొంగతనం. నాకు అవసరం లేదు, మీరు వెనక్కి తీసుకెళ్ళండి. కానీ భీమ్... బాలా, నువ్వు ఈ చిన్న జాతి వాళ్ళ కోసం దొంగలా మారావా? సూర్యకాంత్ ఏదో పని మీద ఊరెళ్ళాడో లేదో నువ్వు దాన్ని అవకాశంగా తీసుకున్నావా? పెద్ద సారు, ఈ ఫైల్ వీళ్ళందరికీ చాలా అవసరం. వీటిని ఉపయోగించుకుని బహుశా వీళ్ళు తమ ఇంటిని కాపాడుకోగలరేమో. బాలా, ఈ ఫైల్ నాకు ఇచ్చేయి. బాలా, కానీ ఫైల్ ఇచ్చేయండి. ఇచ్చేయండి. ఇక నీ ఉద్యోగం ఎలాగూ ఊడుతుంది. అది కాక జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. చూడండి సార్, ఆయన తప్పు చేసిందే నిజమే, కానీ ఇది దొంగతనమైతే కాదు. ఈయన తన పద్ధతిలో మాకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సహాయం పేరున నువ్వు దొంగతనాన్ని ఒప్పని రుజువు చేయలేవు. పెద్ద సారు, వీళ్ళందరూ చాలా పేదవాళ్ళు. కొంచెం సహాయం చేస్తే వీళ్ళ జీవితం కష్టాల నుంచి తప్పిపోతుంది. ముందు నిన్ను నువ్వు కాపాడుకో, మిగతా తర్వాత చూసుకుందాం. లేదు, లేదన్నయ్య, ఇది సరైంది కాదు. కానీ భీమ్, నా దగ్గరున్నది ఇదొక్కటే మార్గం. దాంతో నేను నీకు సహాయం చేయగలను. నాకెలాంటి బాధ లేదు. ఒక ఉద్యోగం పోతే నేను ఇంకొకటి వెతుక్కోగలను. ఇక జైలుకి వెళ్ళినా కూడా జీవితం అంతా జైల్లోనే ఉండను కదా. కానీ వీటన్నిటికంటే ముందు నేను మా సార్కి ఏం చెప్తానంటే నాది ఏ జాతో. ఏంటి? వద్దు అన్నయ్య, మీరు అన్నట్టు ప్రచండదేవ్ గారు, నా లెక్క నేను మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టను. మీరందరూ కలిసి మాకు అన్యాయం చేశారు. నేను వదిలిపెట్టను. మీ అందరికి బుద్ధి చెప్పి తీరుతాను. మిమ్మల్ని
సార్ను కలిసి ఇదంతా చెప్పాల్సి ఉంటుంది. తనతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. సార్ ఆగో, ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం? నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఒకవేళ ప్రాధాయపడ్డానికి వచ్చుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. సిగ్గుతో ఏదైనా నుయ్యో గోయో చూసుకొని దూకి చావు. పెద్ద జాతి వాడివై ఉండి చిన్న జాతి వాళ్ళకు సహాయం చేస్తావా? ఒకవేళ నాకు నీ బుద్ధి గురించి ముందే తెలుసుంటే నేను నిన్ను ఇక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళగొట్టేవాణ్ణి. సూర్యకాంతలాగా నేను నిన్ను భరించేవాణ్ణి కాదు. సార్ నేనేమి మిమ్మల్ని ప్రాధేయపడ్డానికి రాలేదు. అలాగే నాకు మీ దయ ఏం అక్కర్లేదు. నేను కేవలం మీకేం చెప్పడానికి వచ్చానంటే నేను కూడా వాళ్ళ జాతి వాడినే. ఏంటి? ఇక జాతి సంగతి వదిలేండి. నేను ఎవరికి సహాయం చేస్తున్నానో అక్కడే అదే బస్తీలో నా ఇల్లు కూడా ఉంది. ఇక ఇది మాత్రమే కాదు, ఏ భీమ్ పేరు చెప్తే మీరందరూ భయపడుతున్నారో ఆ భీమ్ నా చిన్న తమ్ముడు. నేను వాడి పెద్దన్నయ్యనే. దొంగవే కాకుండా అబద్ధాలు కూడానా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. నిజం చెప్పడానికి చాలా ఎక్కువ ధైర్యం ఉండాలి సార్. ఇక ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా బాల అన్నయ్య నిజం చెప్పడానికి ధైర్యం చూపించాడు. నువ్వు మళ్ళీ వాదించడానికి వచ్చావా? వాదించడానికి రాలేదు సార్, ఒక పని మీద వచ్చాను. చెప్పు, ఏంటా పని? ఉల్లాస్ సాహెబ్ అనే పేరుగల ఏ పెద్ద బిల్డర్ ఉన్నారో ఆయన గురించి నాకు పూర్తి సమాచారం కావాలి. ఆయన ఈ రోజు వరకు ఎక్కడెక్కడ ఇల్లు నిర్మించారో, ఎన్ని ఇల్లు నిర్మించారో నేను అవన్నీ తెలుసుకోవాలి. నువ్వు నన్ను మూర్ఖుడు అనుకుంటున్నావా? మీ అన్నయ్య దేని నేరస్తుడో నువ్వు అడగడానికి వచ్చావా? నేరస్తుడా? ఈయన నేరస్తుడు కాదు. ఈయన చేసిన తప్పు కేవలం ఇదే. ఫైలు తీసుకుని నాకు చూపించడానికి ఇక్కడి నుంచి బయటకు తీసుకొచ్చాడు. నిజానికి ఎంతో ప్రశాంతంగా నన్ను ఇక్కడ ఆఫీస్కే పిలిపించి ఇక్కడే కూర్చోబెట్టి ఈ ఫైల్ చూపించొచ్చు. ఎందుకంటే ఒక నాగరికుని అయినందుకు నాకు పూర్తిగా అధికారం ఉంది నేను ఈ ఫైలుని చూడ్డానికి. అందుకే మంచిదేంటంటే మీరే ఈ ఫైలు నాకు చూపించటం. సార్ చూపించండి. లేదంటే కోర్టు సమ్మన్ తీసుకోవాలి. మీ ఉద్యోగం కూడా పోవచ్చు. భీమ్ ఏం అడుగుతున్నాడో అది చూపించండి. కేవలం చూపించడం వరకే కదా. ఇదిగో. ఏంటి రామ్జీ, భువన్ గురించి ఏమీ తెలియడం లేదు. ఎక్కడ మాయమైపోయాడో ఏమో. ఈ ప్రాంతం మొత్తం వెతికాను, కానీ భువన్ ఎక్కడా కనిపించలేదు. రండన్నయ్య. బాలా, నువ్విక్కడికి ఏం చేయడానికి వచ్చావు? నాన్న, కొడుకైనట్టుగా కాదు, ఎవరో అనుకుని బాలా అన్నయ్య ఉండడానికి అనుమతి ఇచ్చేయండి. ఎందుకంటే ఈయన చాలా పెద్ద సాహసం చేశాడు. తన ఆఫీస్లో ఈయన జాతి ఏంటో సార్కు చెప్పేశాడు. అలాగే ఈరోజు మన కేసుకు సంబంధించిన ముఖ్యమైన కాగితాలు ఈయన తన ఆఫీస్ నుంచి తీసుకొచ్చాడు. నేను
ముందు నుంచే చెప్తున్నాను బాలాను మన దగ్గరే ఉంచుకుందామని. కానీ ఈయనే ప్రతిసారి ఒట్టు పెట్టుకుంటూ ఉంటాడు. రమా, బాలా అన్నయ్య కూడా భోజనం చేస్తాడు, పదండి. బాగుంది, చాలా బాగుంది. ఇప్పటిదాకా కంగారు పడుతున్నాం భువన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని. ఇక ఇక్కడ బాలా రాగానే కొడుకు అన్నయ్య అంటూ కుటుంబం ఏర్పడిపోతుంది. తిని తాగడం గురించి చర్చ సాగుతోంది. బాగుంది. అవునా? మరీ మీకంత బెంగగా ఉంటే వెళ్ళి వెతకండి. మేం పొద్దున్నుంచి వెతుకుతూనే ఉన్నాం. ఎక్కడ కనిపించకపోతే ఏం చేయమంటారు? కనిపించలేదా అంటే భువన్ బాబా ఇంతవరకు దొరకలేదా? ఒకవేళ ఇదే నిజమైతే మనందరం ఇక్కడ ప్రశాంతంగా కూర్చోడానికి వీల్లేదు. రమా, అన్నయ్యకు భోజనం వడ్డించు, నేను వెతికి తీసుకొస్తాను. ఆగు భీమ్, నేను కూడా నీ వెంట వస్తాను. నిజం చెప్పాలంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. చాలా కాలం తర్వాత ఏమనిపిస్తుందంటే మరిద్దరం ఒకే దిక్కుకి సాగుతున్నామని. పద. భువన్ బాబా, ఇదంతా ఎలా జరిగింది? భువన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మా అమ్మ చెప్పింది అబద్ధం. తను ఎప్పుడు నన్ను మహారాజు మహారాజు అని అంటూనే ఉండేది. తను ఎప్పుడు నాకెందుకు చెప్పలేదు నేను మహారాజు కాదని, నేను చిన్న జాతికి చెందిన వ్యక్తినని, తన విషయంలో ఎవరైనా ఏదైనా చేసి వెళ్ళిపోవచ్చని. ఇలా చెప్తే వాళ్ళు వినరు. నేను వాళ్ళని వదిలిపెట్టను. ప్రతీకారం తీర్చుకొని తీరుతాను. మా ఇంట్లో భువన్ ఉంటాడు కదా, మీ అందరి మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరాడు. వాణ్ణి పగ తీర్చుకోవడానికి రానివ్వు. మేము దాని లెక్క చాలా బాగా సరి చెయ్యగలం. ఇక ఆ లెక్క మాకు కూడా గుర్తుంటుంది, అలాగే మీ అందరికీ కూడా. కానీ భువన్, నువ్వు వాళ్ళతో గొడవ పట్టానికి కదా వెళ్ళింది. ఇలా నీ ప్రాణాలు తీసుకోవడానికి కాదు కదా. అసలు నేను ముందు నుంచే చెప్తున్నాను, పెద్ద జాతి వాళ్ళతో పోరాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని. ఇప్పుడు చూడండి, ఇలాగే ఒక్కొక్కరిగా మనందరి ప్రాణాలు పోతాయి. అరే, భీమ్ ఏదో కాగితం ఉన్నట్టుంది జోబిలో. ఏంటది? ఇవ్వండి. ఇదిగో చూడు. ఇందులో ఏం రాసుంది? ఇందులో ఏం రాసుందంటే తను తన పోరాటంలో ఓడిపోయాడని, ఇక పోరాడలేకపోతున్నాడని, అందుకే తన ప్రాణాలు తీసుకుంటున్నాడని. ఉత్తరంలో అసలు ఏముందో చదవండి. మీరందరూ కూడా అలసిపోతారు, కానీ పోరాటంలో గెలవలేరు. అందుకే నేను నా ప్రాణాలను త్యాగం చేస్తున్నాను. దీన్ని వృధాగా పోనివ్వొద్దు. ఈ పోరాటాన్ని ఆపేసి మీ పనుల్లో పడిపోండి. అలాగే ఇంటిని మర్చిపోండి. మీరు ఇంకెక్కడైనా నీడను వెతుక్కోండి. కానీ ఉల్లాస్ గారు, ఆ భీమ్రావు ఇది ఖచ్చితంగా ఆలోచిస్తాడు, ఈ భువన్కు చదవడం రాయడం రాదు అని. అలాంటప్పుడు వాడు ఉత్తరం ఎలా రాస్తాడు? ఖచ్చితంగా ఆలోచిస్తాను. అందుకే ఇందులో నేను ఇది కూడా రాస్తాను. భీమ్, నేను నా మనసులో ఉన్నది నీకు చెప్పాలనుకున్నాను.
కానీ నాకు రాయటం రాదు. అందుకే నేను ఇది ఇంకొకరితో రాయించాను అని. అసలు నేను ముందు నుంచి చెప్తున్నాను, పెద్ద జాతి వాళ్ళతో పోరాడితే మనం గెలవలేము అని. ఈ భువన్ ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏమైంది? పాపం తన ప్రాణాలే పోయాయి.